ఫ్రెండ్స్, దిస్ ఈ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. ఈరోజు నేను ఒక 7 శారీస్ అనేది ప్రింట్ వేసామండి. ఈ శారీస్ వచ్చేసి మనకి మైసూర్ నుంచి పంపించారనమాట. మేడం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటారట. సో వాళ్ళు హైదరాబాద్ వచ్చేప్పుడు నాకు ఇన్ఫామ్ చేశారండి, ఇలా వస్తున్నాము శారీస్ ఉన్నాయనేసి. డీటెయిల్స్ అన్నీ కనుక్కొని డైరెక్ట్ వచ్చి మా ఇంటికి వచ్చి ఇచ్చేసి వెళ్ళారనమాట. శారీస్ 7 శారీస్ ఇచ్చారండి. అన్నీ కూడా ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ అండి. చాలా లైట్ వెయిట్ పట్టు శారీస్, అన్నీ కూడా మంచి పట్టు శారీస్ అనమాట. వాళ్ళు డిజైన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నారు ముందే, ఎందుకంటే ఎప్పటి నుంచో నా ఛానల్ ఫాలో అవుతున్నారట. వాళ్ళు ఏ శారీకి ఏ డిజైన్ అనేది ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోస్లో శారీస్కి వేసిన డిజైన్స్ అనేది వాళ్ళు ఈ శారీకి ఈ డిజైన్ అయితే బాగుంటుంది అనేసి ఆ మేడం ముందే సెలెక్ట్ చేసుకొని వచ్చి మనకు శారీస్ ఇచ్చినప్పుడు డిజైన్స్ అన్నీ చెప్పి ఇచ్చేసి వెళ్ళారండి. ప్రింట్ వేశాక మళ్ళీ నేను ఇప్పుడు వీటిని కొరియర్ చేయాలి. శారీస్ అన్నీ కూడా పట్టు శారీస్ అండి, చాలా బాగున్నాయి శారీస్. చూడండి, ఇవన్నీ అన్బాక్సింగ్ వీడియో మీకు చూపిస్తున్నాను, బిఫోర్ లుక్ ఎలా ఉన్నాయి అనేసి, వేశాక ఎలా ఉంటుంది అనేది చూడండి. చాలా బాగా వచ్చాయి శారీస్ అయితే. అయిపోయినాయి చూసారా. ప్రింటింగ్ అనేది కంప్లీట్ చేసేసామండి. 7 శారీస్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ శారీ వచ్చేప్పటికి గ్రీన్ శారీ అండి. మీరు ముందు బిఫోర్ ప్రింటింగ్కి శారీ చూసారు కదా ఎలా ఉంది అన్నది. శారీకి కింద వైపే బార్డర్ ఉందండి, పై వైపు లేదు. అది కూడా చిన్న బార్డర్ ఉంది, 4 ఇంచెస్ బార్డర్ ఉంది. సో నేను ఈ డిజైన్లో ఉన్న బార్డర్ అనేది ఈ బార్డర్ పైన కూడా మళ్ళీ విత్ బార్డర్తోని డిజైన్ వేశానండి, ఎందుకంటే చిన్న బార్డర్ వచ్చింది కనుక విత్ బార్డర్తోని వేశాను. చూడండి, ప్రింట్ అనేది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా చాలా నీట్గా వచ్చాయి. ఇందులో 2 కలర్స్ యూజ్ చేశానండి. ఒకటి ఎల్లో అండ్ బ్లాక్, అవుట్లైన్ అండ్ లీఫ్లకి బ్లాక్ యూజ్ చేశాను. పళ్ళులో వచ్చేప్పటికి ఓన్లీ ఎల్లో కలరే వేసాను. అది కూడా మనకి శారీకి మ్యాచ్ అయ్యేట్టుగా పళ్ళు డిజైన్ కూడా ఫ్లవర్స్ ఉన్న డిజైనే వేశాను. చూసారు కదా, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వేసాను. శారీలో చిన్నగా ఉన్నాయి కనుక పళ్ళుకి పెద్ద డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఇది ఎల్లో శారీ అండి. ఈ శారీ చాలా సాఫ్ట్గా ఉంది, చాలా లైట్ వెయిట్. ఎంత సాఫ్ట్గా ఉందంటే శారీ చాలా బాగుంది. ఈ డిజైన్ అనేది నేను ఇంతకుముందు వీడియోలో చాలా శారీస్కి బ్లూ కలర్ శారీస్కి వేశానండి. బట్ ఆ మేడంకి డిజైన్ చాలా బాగా నచ్చింది, ఈ శారీకి వేయమని చెప్పారనమాట. సింగిల్ కలర్ ఎల్లో కలర్కి పింక్ బార్డర్ పళ్ళు వచ్చిందండి. సో నేను పింక్ కలర్తోనే ఎల్లో కలర్ శారీ పైన పింక్ కలర్తోని ఈ డిజైన్ సింగిల్ కలర్ కాంబినేషన్లో వేసామండి. నెక్స్ట్ శారీ, సెకండ్ శారీ, ఇది థర్డ్ శారీ, వైట్ శారీ అండి. ఈ శారీకి పళ్ళు బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ వచ్చింది. బార్డర్లో వచ్చేసి వైట్ కలర్తోని ఇలా చిన్న ఎంబ్రాయిడరీ లాగా డిజైన్ వచ్చింది. శారీ అంతా ప్లెయిన్ చెక్స్ వచ్చాయి, మెరూన్ చెక్స్ లాగా చిన్నగా వచ్చిందనమాట. ఈ డిజైన్లో ఉన్న బార్డర్ కూడా వేసాం, ఎందుకంటే శారీలో బార్డర్స్ అనేది చాలా చిన్నగా వచ్చాయి కనుక విత్ బార్డర్ డిజైన్తోని ఈ డిజైన్ అనేది వేసామండి. ఇందులో 2 కలర్స్ యూజ్ చేసాం. ఒకటి పళ్ళులో ఉన్న మెరూన్ కలర్ అండ్ ఇంకొకటి గ్రీన్ కలర్ అండి. 2 కలర్స్ యూజ్ చేసి ఈ పటోలా డిజైన్ అనేది చాలా బాగా వచ్చింది. చూడండి, వైట్ శారీ మీద శారీలో ఉన్న చెక్స్ అనేది కనిపించట్లేదు మనకి. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఈ శారీ అండి. ఇది డార్క్ మెరూన్ అండ్ కాఫీ మిక్సింగ్లో ఉంది. ఇలా కాఫీ లేదు, మెరూన్ లేదు, అలా ఉంది అనమాట. ఈ శారీకి కూడా చిన్న బార్డర్ వచ్చింది. పెసర్ గ్రీన్ కలరు, పెసరపచ్చ అంటాం కదా, పెసరపచ్చ కలరు బార్డర్ వచ్చింది, కలనేత బార్డరు. ఇది పీకాక్ డిజైన్ అండి, పీకాక్ డిజైన్ ఉంది. దీనికి కూడా బార్డర్ చిన్నగా ఉంది కాబట్టి ఈ డిజైన్లో ఉన్న బార్డర్తో ఈ డిజైన్ అనేది వేసామండి. సింగిల్ కలర్లో వేసాం. యాక్చువల్గా ఇది 3 కలర్స్ డిజైన్ అండి. బట్ ఏంటంటే వాళ్ళు సింగిల్ కలర్లో అడిగారు కనుక దీనికి గోల్డ్ కలర్తోని ఓన్లీ అవుట్లైన్ ఉండేట్టుగా చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. చాలా నీట్గా వచ్చింది. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంది కనుక ఏమీ చేయలేదు. మీరు చూసారు కదా, ఈ డిజైన్ చాలా శారీస్కి వేశాను. ఇది డార్క్ కలర్ శారీ కాబట్టి ఒక గోల్డ్ కలర్తోనే ఆ శారీకి వేసాము. నెక్స్ట్ శారీ, ఫోర్త్ శారీ వచ్చేప్పటికండి ఇది వైట్ శారీ, క్రీమ్ వైట్. దీనికి పళ్ళు బార్డర్ వచ్చేసి పళ్ళు కొంచెం డార్క్ ఎల్లో వచ్చిందండి. బార్డర్స్ వచ్చేసి ఎలా వచ్చినాయంటే లైట్ మస్క్ మిలన్ కలర్, మస్క్ మిలన్లో ఇంకా లైట్ వచ్చాయి అనమాట. అప్పుడు నేను ఈ శారీకి ఏంటంటే పళ్ళులో ఉన్న డార్క్ ఎల్లో
అండ్ గ్రీన్ కలర్ ఏంటి చిగురాకు పచ్చ అంటాం కదా! ఆ లేత చిగురాకు పచ్చ ఉంటది కదా! ఆ కలర్‌తోనే ఏసాము. ఎందుకంటే బార్డర్ అనేది లైట్ మస్క్ మిలన్ కలర్ ఉంది గనక శారీలో అనేది మేము కొంచెం డార్క్ యెల్లో ఏసాము. ఎందుకంటే మనకు పళ్ళు డార్క్ యెల్లోనే ఉంది గనుక డార్క్ యెల్లో అండ్ గ్రీన్ వేసామనమాట. కొంచెం మీకు ఇది లైటింగ్‌కి లైట్‌గా కనిపిస్తుంది శారీ. బట్ రియల్‌గా అయితే చాలా అంటే చాలా బాగొచ్చిందండి. మంచిగా కనిపిస్తుంది. ఇది లైట్ ఎఫెక్ట్ వల్ల మీకు డల్‌గా కనిపిస్తుంది గానీ, రియల్‌గా అయితే చాలా బావుంది. పళ్ళు వచ్చేసి యెల్లో కలర్ పళ్ళు గదా అండి! పళ్ళుకి నేను గ్రీన్ కలర్ ఓన్లీ సింగిల్ కలర్‌తోని ఇలా మ్యాంగో బూటీస్ పెద్ద పెద్ద మ్యాంగో బూటీస్ ఉన్న డిజైన్ అనేది వేశాము. చాలా బావుంది. చూడండి దీనికి బ్లౌజ్ కూడా పంపించారండి వాళ్ళు అన్‌స్టిచ్డ్ పీస్. దీనికి సేమ్ శారీలో ఏ డిజైన్ అయితే వేసామో అది ఓన్లీ హ్యాండ్ వరకే అడిగారు. హ్యాండ్‌కి వచ్చేటట్టుగా వేసాము. సేమ్ కలర్ కాంబినేషన్స్‌తోని శారీలో యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్‌తోనే వేసామనమాట. ఈ శారీ ఒకటి అండి. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఈ శారీ అండి మనకి బ్లూ కలర్ ఉంది. ఈటా బ్లూ కలర్ ఉంది. శారీకి 2 కలరు బోర్డర్స్ ఉన్నాయి. గ్రీన్ అండ్ పింక్ ఉంది. పళ్ళు కూడా పింక్ ఉందండి. సో, అప్పుడు నేనేమంటే గ్రీన్ అండ్ పింక్ కలర్‌వే వేసాము. మధ్యలో గ్రీన్, పింక్ కలర్ డిజైనే కలర్సే వేసాము. బట్ ఏంటంటే ఈ శారీ పైన ప్రింట్ అయిన తర్వాత కలర్ అనేది కిందకి అబ్జర్వ్ చేసుకుందండి శారీ. కిందకి దిగిపోయింది. మనం శారీ పైన స్క్రీన్ పెట్టి కలర్స్ వేసినప్పుడు అలానే ఉండిపోతాయి. కానీ ఈ శారీ ఏంటంటే కొంచెం లైట్‌గా కలర్ మనం పైన వేసిన కలర్ అనేది కొంచెం కిందకి వచ్చేసింది శారీకి. పళ్ళు అనేది ఇలా పింక్ ఉంది గనక పళ్ళుకి ఏం వేయలేదు. చూడండి పింక్ కలర్ వచ్చింది. అది కూడా క్రష్‌లాగా వచ్చింది కాబట్టి ఏం లేదు. ఇందాక చెప్పాను కదా అండి శారీకి కలరు కింద వైపు మొత్తం దిగిపోయిందండి. ఇది ఉల్టా వైపు మీకిక్కడ ఫాల్ కూడా కనిపిస్తుంది చూడండి కింద. శారీలో బయటి వైపు కన్నా ఉల్టా వైపు చూడండి గ్రీన్ కలర్ ఎంత డార్క్‌గా కనిపిస్తుందో. ఇది బయటి వైపు సీదా వైపు చూడండి డల్ ఉంది. అంటే కలర్ కిందకంతా దిగిపోయింది గనక మనకిలా కనిపిస్తుంది. కొన్ని కొన్ని శారీస్ ఇలా అవుతాయండి. దానికి మనం ఏం చెయ్యలేము. అది ఏ శారీ అవుతదని కూడా మాకు తెలీదు. వేసినాక గానీ తెలీదు. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఈ శారీ అండి. కాఫీ కలర్ ఉంది. కింద బార్డరు చాలా బిగ్ బార్డర్ వచ్చిందండి. పై బార్డర్ స్మాల్ బార్డర్ వచ్చింది. ఇలా కడ్డీ బార్డర్ లాగా వచ్చింది. చూసారు కదా! ఈ శారీకి ఇలా దాండియా డిజైన్ దాండియా డాన్స్ వేసే డిజైన్ అనేది వేసామండి. ఇది 2 కలర్ కాంబినేషన్‌లో ఉన్న డిజైన్. బట్ ఏంటంటే దీనిపైన బార్డర్‌కి మ్యాచ్ అయ్యేట్టుగా వాళ్ళు గోల్డ్‌లో అడిగారు గనక గోల్డ్‌లోనే సింగిల్ కలర్‌తోనే వేసాము. ఈ శారీస్ అన్నీ కూడా వాళ్ళకి చాలా బాగా నచ్చాయండి డిజైన్స్. ఇలా కనుక ఎవరైనా వేసుకోవాలి మీకు కూడా స్క్రీన్ ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్ కావాలి అంటే గనక నా నంబరు డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇస్తానండి. స్క్రీన్ పైన కూడా ఇస్తాను. మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్ అయితే కనెక్ట్ అవ్వదు. వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను కంపల్సరీ కొంచెం లేట్ అయినా సరే రిప్లై ఇస్తాను. మేమొచ్చేసి హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉంటామండి. మీరెవరైనా డైరెక్ట్ వచ్చినా రావచ్చు. లేదంటే నాకు ఇలా పోస్ట్‌లో గూడా పంపించొచ్చు. ఓకేనా అండి? ఇవి నేను వేసిన కలర్ కాంబినేషన్స్ నచ్చితే గనక లైక్ చేయండి. థ్యాంక్ యూ.